సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి మొత్తుకుంటున్నారే మీరు స్పీచ్ల్లో ప్రవచనాల్లో. ఇదే మీకు సనాతన ధర్మానికి ఇచ్చే సేవ. మన హిందువుల్లో మనకే గొడవలు పెట్టి హిందుత్వాన్ని విడదీసే ప్రయత్నం ఎవడు చేస్తున్నాడు? వేరే మతాన్ని ఎవడూ చేయట్లా. నీ మతాన్ని నువ్వే చేస్తున్నావు. నీ సనాతన ధర్మాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? వాసుదేవ. జై శ్రీమన్నారాయణ. హిందూ బంధువులందరికీ నమస్కరిస్తూ ఈ రోజున చిన్నజీయర్ స్వామివారి మీద జరుగుతున్న ప్రచారానికి నా వంతుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ప్రధానాంశం జీయర్ స్వామివారు ఆదిశంకరాచార్యులు గారిని వైష్ణవుడు అన్న విషయాన్ని గురించి ప్రస్తావన, చర్చ ఎక్కువగా జరుగుతుంది. స్పష్టంగా చెప్పాలంటే నా ఉద్దేశ ప్రకారం శంకరాచార్యులు గారు వైష్ణవులు అని ఏదైతే చిన్నజీయర్ స్వామి గారు చెప్పారో దానికి నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. దానికి మూల కారణం ఒకటే. అసలు వైష్ణవుడు అంటే ఎవరు? వైష్ణవుడు అంటే విష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో, విష్ణుమూర్తిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళని వైష్ణవులు అని చెప్పి స్పష్టంగా చెప్తారు. అందున కూడా శంకరాచార్యులు గారు ఆయన ఇలవేల్పు శ్రీకృష్ణ భగవానుడు. శంకరాచార్యులు గారు ఆయన గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని పెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించేవారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. తర్వాత ఆదిశంకరాచార్యులు గారు వారు భగవద్గీతకి భాష్యాన్ని కూడా రచించారు. మనకున్న వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, అలాగే ఉపనిషత్తులు, వీటి అన్నిటి సారాంశమే భగవద్గీత. అంటే భగవద్గీతలో లేని విషయం అంటూ ఏమీ లేదు. దాన్ని మనం ప్రామాణికంగా కూడా చేసుకుని భగవద్గీతను ఎంతో ఆరాధన చేస్తుంటాం. అటువంటి భగవద్గీతకి భాష్యం చేసిన వారు ఆదిశంకరాచార్యులు గారు వారు. ఆ భగవద్గీత భాష్యం చేసిన సందర్భంలో నారాయణుడే పరమాత్మ అన్న విషయాన్ని స్పష్టంగా వివరించడం జరిగింది. అలాగే శంకరాచార్యులు గారు కనకదారా స్తోత్రం అనేది రచించారు. కనకదారా స్తోత్రం అనేది లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి శంకరాచార్యులు గారు రచించింది. లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి యొక్క భార్య. ఆవిడ కూడా వైష్ణవురాలే. అటువంటి వైష్ణవురాల్ని ఆరాధన చేసి మనకి కనకదారా స్తోత్రాన్ని అందించారు. అలాగే ఎన్నో సందర్భాల్లో శంకరాచార్యులు వారు నారాయణుడి మీద ఎన్నో విధాలుగా స్తోత్రాలు చేశారు, స్తుతించారు. నరసింహస్వామి స్తోత్రం కూడా శంకరాచార్యులు గారు రచించారు. అన్నిటికంటే ప్రధానంగా శంకరాచార్యులు గారు వారు భజగోవిందం అనే స్తోత్రాన్ని రచించారు. ఈ భజగోవిందం అనేది మన అందరికీ కూడా సుపరిచితమైందే. గోవిందం భజగోవిందం. అటువంటి భజగోవిందం సారంగా ఆదిశంకరాచార్యులు గారు చెప్పింది ఏంటి అంటే, గోవింద నామస్మరణ తప్పితే జీవితాన్ని ఉద్ధరించేది ఏదీ లేదు. జీవితం ఉద్ధరించడానికి గోవింద నామస్మరణ తప్పితే వేరే మార్గం లేదు అని చెప్పి స్పష్టంగా దాంట్లో చెప్పారు. అటువంటి మహానుభావులు శంకరాచార్యులు గారు వారు. ఆయన ఎంతో భక్తిగా విష్ణుమూర్తిని కొలిచారు కాబట్టే ఆయన్ని వైష్ణవుడు అన్న విషయంలో ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. దీన్ని ఏదో విధంగా వక్రించే ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ఆయన విష్ణు ఆరాధన ఎక్కువగా చేశారు కాబట్టే ఆయన్ని వైష్ణవుడు అని చెప్పి జీయర్ స్వామి గారు అనటంలో ఎటువంటి దోషం నాకైతే కనిపించట్లేదు. ఈనాడు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద ప్రవచనకారులు, శాస్త్ర విద్య ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళు, 4 వేదాలని క్షుణ్ణంగా చదివిన వాళ్ళు, అష్టాదశ పురాణాలు 18 పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా చదివిన వాళ్ళు, అలాగే ఉపనిషత్తులను కూడా అధ్యయనం చేసిన వాళ్ళు, ఎంతోమంది మహానుభావులు ఈ రోజున మీడియాలో జీయర్ స్వామి వారిని ఏ మాటలైతే మాట్లాడకూడదో అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉండటం అనేది నేను మీడియాలో చూశాను. నా విన్నపం ఏంటంటే, ఇది కాంట్రవర్సీ విషయం అయితే ఏం కాదు, కానీ కాంట్రవర్సీ చేస్తున్నారు.
ఎందుకు చేస్తున్నారన్న విషయం వాళ్ళకన్నా తెలుసో లేదో అన్న విషయం నాకు సందేహం. నేను సూటిగా వీళ్ళందరినీ ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీడియా ముందు విచ్చలవిడిగా ఎవరి నోటికొచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను సూటిగా ఒకే ప్రశ్న వేస్తున్నాను. అసలు శంకరాచార్యులు గారు మీకు గురువా కాదా అన్న విషయం మీరే తెలుసుకోండి. అసలు గురువు అంటే అర్థం ఏంటి? శిష్యుడు అంటే అర్థం ఏంటి? గురు శిష్యుల సంబంధాల గురించి మీరు ఎన్నో ప్రవచనాల్లో చాలా స్పష్టంగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా గొంతులు చించుకుని అరిచారు. అసలు గురువు అంటే ఎలా ఉండాలి, శిష్యుడు అంటే ఎలా ఉండాలి. ఇంత ప్రవచనాలు చేసిన మీరు, ఇన్ని వేదాలు చదువుకున్న మీరు, ఇన్ని శాస్త్రాలు చదువుకున్న మీరు గురువుని ఎలా గౌరవించాలి అన్న విషయం మీకు తెలుసా? మీరు ఆ విధంగా మీరెవరైతే గురువు గారు అని చెప్పి మీరు భావించుకుంటున్నారో అటువంటి శంకరాచార్యులు గారు గురువు గారికి మీరు గౌరవిస్తున్నారా? ఆ విషయాన్ని ముందుగా మీ అందరూ కూడా మీ అంతటా మీరు ప్రశ్నించుకోండి. శంకరాచార్యులు గారు మీ గురువు అన్నప్పుడు ఆయన నిలువు బొట్టు పెట్టుకున్నారా, అడ్డబొట్టు పెట్టుకున్నారా, చుక్కబొట్టు పెట్టుకున్నారా? ఇవన్నీ కూడా మనకు ప్రస్తావన అవసరం లేదు. ఆయన విష్ణువుని పూజించారా లేదా? గోవిందం భజ గోవిందంలో విష్ణుమూర్తి గోవిందనామం తప్పితే నీ జీవితానికి ఉద్ధరించేది లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారా లేదా? అంత స్పష్టంగా నీ గురువు గారైన శంకరాచార్యులు గారు మీ అందరికీ చెప్పినప్పుడు ఈ రోజు మీ నారాయణుడి పేరు తలిస్తేనే ఎందుకు అంత ఆవేశాలు వస్తున్నాయి మీకు మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా చాలా మంది మీకు తెలుసో తెలియదో తెలిసే ఉంటుంది 100కి 100 పాళ్ళు. ఈ రోజు కూడా ఎవరైనా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత గోవిందా అని చెప్పి ఒక మాట అంటానికి కూడా సంకోచిస్తారు. గోవిందా అనే మాట కూడా మీ నోట్లోంచి రానివ్వరు. ఇది నగ్న సత్యం, ఈ రోజు జరుగుతున్న వాస్తవం ఇది. అటువంటి గురువుకి విలువ మీరు ఇవాళ శంకరాచార్యులు గారిని వైష్ణవుడు అని చెప్పి చిరంజీవి స్వామి గారు అంటుంటే మీకు ఇంత మంటలు వస్తున్నాయా? అసలు మీరు బ్రాహ్మలేనా అన్న విషయం నేను ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? అసలు బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఆ బ్రాహ్మణ లక్షణాలు మీకు ఏమన్నా ఉన్నాయా? అసలు బ్రాహ్మణుడు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడుతున్నారా మీరు? ఒక అనాగరికుడు మాట్లాడినట్లుగా మాట్లాడితే మాటలు అసలు వింటుంటేనే జగుసారంగా ఉన్నాయి. అసలు అవి నోళ్ళ ఆ మాటలు ఏం మాట్లాడుతున్నారండి? కనీసం వయసుకు కూడా గౌరవం లేరా మీరు? మీలో ఉన్న ప్రవచనకారులు ఎంతో మంది కూడా గరుడ పురాణాన్ని చదివే ఉంటారు. గరుడ పురాణం ప్రవచనాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో గరుడ పురాణంలో మహాగరుడ పురాణాన్ని కూడా ప్రవచనం చేసిన ప్రవచనకారులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ గరుడ పురాణంలో ఏ పాపం చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలియదా? మీరు చెప్పలేదా స్టేజ్ల మీద? బ్రాహ్మణ నింద చేస్తే వచ్చే పాపాలు ఏంటో మీకు తెలియదా? గురు నింద చేస్తే పాపాలు వచ్చాయంటో మీకు తెలియదా? అటువంటిది ఒక యతిని మీరు ఈ రోజున విమర్శిస్తారా? మీ నోటు వచ్చినట్టు మాట్లాడతారా? నోట్లో నాలుగుంది కదా అని చెప్పి ఈ రోజు ఒక యతిని విమర్శించి ఒక యతిని ఇష్టం వచ్చినట్లు మీ నోట్లో మీరు మాట్లాడితే మీరు చెప్పిన గరుడ పురాణం ప్రకారం మీకు ఎటువంటి పాపాలు వస్తాయి? మీకు వాటన్నిటిని ఎదుర్కొనడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? మీరు చదువుకున్న వేదాలు ఏమైనాయి? మీరు చదువుకున్న ఉపనిషత్తులు ఏమైనాయి? మీరు చదువుకున్న పురాణాలు ఏమైనాయి? మీ జ్ఞానం ఏమైపోయింది? ఒక బ్రాహ్మణుడు మాట్లాడిన మాటలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీ సంస్కారం, బ్రాహ్మణ సంస్కారం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇటువంటి మాటలు మాట్లాడడం బ్రాహ్మణులు అనాలా మిమ్మల్ని? ముందుగా మీరు మాట్లాడే విధానాలు మార్చుకోండి, మాట్లాడే పద్ధతులు మార్చుకోండి. బ్రాహ్మణులాగా ఉండండి. మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న ఒకటే సూటిగా చెప్తున్నాను. చిన్నజీయ స్వామి గారు మాట్లాడింది తప్ప కాదా ఇన్న విషయం పక్కన పెడదాం. ఒకవేళ చిన్నజీయ స్వామి గారు మాట్లాడింది తప్పే అనుకుంటే ఇంత శాస్త్ర పరిజ్ఞానం తెలిసిన మీకు, ఇన్ని వేదాలు చదువుకున్న మీకు, ఇన్ని పురాణాలు చదువుకున్న మీకు ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడి, స్వామి మీరు ఇలా అన్నారు, మీరు అన్న ఈ మాట వల్ల మేము బాధపడుతున్నాం, మా మనసుకి శోభ కలిగింది, మీరు ఇలా ఎందుకన్నారని చెప్పి ఒక్క మాట ఆయన్ని ప్రత్యక్షంగా అడిగితే దానికి సమాధానం ఆయన ఇవ్వకుండా ఉంటారా మీకు? ఇప్పటిదాకా ఎవరైనా సూటిగా ఇటువంటి ఇంతమంది పెద్దల్లో ఇంతమంది పురాణాలు చదివిన వాళ్ళు, వేదాలు చదివిన వాళ్ళు, పండితులు, పురాణం అందరూ కూడా ఎవరిలో ఉన్న ఒక్కళ్ళన్నా వీళ్ళు జీరస్వామి గారిని అడిగారా ఇప్పటిదాకా? స్వామి మీరు అన్న మాట వల్ల మా మనసుకు క్షోభపడ్డాయి, మీరు ఎందుకు ఇలా అన్నారు, మేము దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పి ఆయనతో ఎందుకు మాట్లాడలేదు? ఆయనతో మాట్లాడితే ఆయన దగ్గర నుంచి మీకు సమాధానం రాదా? ఆయన దగ్గర నుంచి సమాధానం మీకు వచ్చిన తర్వాత అప్పటికే మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే అప్పుడు దాన్ని వేరే విధంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి ముత్తుకుంటున్నారే మీరు స్పీచ్ల్లో, ప్రవచనాల్లో. ఇదే మీకు సనాతన ధర్మానికి చేసే సేవ. మన హిందువుల్లో మనకే గొడవలు పెట్టి హిందుత్వాన్ని విడదీసే ప్రయత్నం ఎవరు చేస్తున్నాడు?
వేరే మతం ఎవడూ చేయట్లా. నీ మతాన్ని నువ్వే చేస్తున్నావు, నీ సనాతన ధర్మాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణుడు అంటే ప్రపంచ క్షేమాన్ని కోరేవాడు బ్రాహ్మణుడు. అటువంటి ప్రపంచ క్షేమాన్ని కోరాల్సింది పోయి మీరు ప్రపంచంలో విచ్ఛిన్నాన్ని తేవడానికి చేసే మీ ప్రయత్నాలు అసలు బ్రాహ్మణత్వానికే కళంకం తెస్తున్నాయి. అవన్నీ ముందు మీరు బ్రాహ్మణులు అని చెప్పి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. తర్వాత మిగతా విషయాల గురించి చర్చ చేసుకోవచ్చు. చిన్నజీయర్ స్వామి గారిని వేరెత్తి చూపించి మాట్లాడే అంత స్థాయి మీకుందా? అసలు ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకి కనీసం ఆయన పేరు తలిచే అర్హత కూడా లేదు. అసలు రామానుజుల వారి విగ్రహాన్ని స్థాపించినప్పుడు రామానుజాచార్య విగ్రహానికి పెట్టిన పేరు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా రామానుజుల వారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి అందరూ కలిసి ఉండాలి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి రామానుజుల వారి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి రామానుజుల వారి సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగేలా చేసింది చిన్నజీయర్ స్వామి వారు. అటువంటి సమతామూర్తిని పెట్టుకుని సమతామూర్తి అందరూ కలిసి ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి అని చెప్పి ప్రాకులాట చేసి అటువంటి జీయర్ స్వామి వారు ఈ రోజు మీ మధ్య విభేదాలు సృష్టిస్తారని చెప్పి మీరు ఎలా అనుకుంటారు? శంకరాచార్యులు వైష్ణవులు అన్నందుకే మీ ఇంతగా బాధపడుతున్నారే, మరి అటువంటి ఆదిశంకరాచార్యులు గారిని ఏ శివాలయంలో ఉన్న విగ్రహ రూపం కానీ ఫోటో రూపంలో కానీ ఎక్కడైనా పెట్టి పూజిస్తున్నారా? పూజలు జరుగుతున్నాయా? బ్రాహ్మణులారా, మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ముందు మీరు బ్రాహ్మణులాగా ఉంటున్న అలవాటు చేసుకోండి, మాట్లాడే విధానాన్ని మార్చుకోండి, నోటిని అదుపులో పెట్టుకోండి, ప్రపంచం శాంతిగా ఉండేటట్టు ఏదన్నా మార్గాలు ఉంటే ఆలోచించండి. ఇటువంటి ఆవేశపూరితమైన పనులు చేసి ప్రజల్ని రెచ్చగొట్టి మీడియాలో రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకోవటం అనేది ఎంతవరకు సబబు కాదు. ఇప్పటికీ సమయం మించిపోయిందేమీ లేదు. మీలో ఎవరైనా పెద్దలు అనేవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా జీయర్ స్వామి గారితో సమావేశమయ్యి ఈ సమస్యకి ఒక సమాధానాన్ని తీసుకురండి. ఎవరి నోటుకొచ్చినట్టు వాడు మీడియాలో మాట్లాడుతుంటే సమస్య తీరుతుందా? ముందు బ్రాహ్మణ్యాన్ని కాపాడుకోండి, ముందు బ్రాహ్మణులాగా ఉండండి. సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాములు కండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.